Those in Matthew chapter 1, verses from 7 to following verses. So we've been concentrating on this particular passage, and today also we are going to ponder upon this passage and learn many things. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని మాటలను మనము మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి బైబిల్ ఉన్న వారు తెరవండి, తెలుగు బైబిల్ ఉన్న వారు దయచేసి చదివి సహాయం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. మనిషే ఆమోనుని కనెను. చదువు. ఆమోను యోషియాని కనెను. యూదులు బబులోనుకి కొనుకోబడిన కాలంలో యోషియా యెకొన్యాను కనెను. అతని సహోదరులను కనెను. ఓకే. బబులోనుకు కొనుకోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహుదును కనెను. అబీహుదు ఎల్యాకీమును కనెను. వెరీ గుడ్. ఎల్యాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహుదును కనెను. ఎలీహుదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రభు చిత్తమైతే ఈరోజు నేను కంప్లీట్ చేస్తాను. ప్రభు చిత్తమైతే మనకి సమయం అనుకూలిస్తే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నించవలసింది మనం చేస్తున్నాను. ఆల్మోస్ట్గా మనం వీఆర్ ఫెమిలియర్ విత్ దీస్ నేమ్స్ కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం అవగాహనలో పడ్డాం. ఈ పేర్లు ఇది వరకు కొంచెం నోరు తిరగడానికి కష్టమయ్యేది, కానీ ఇప్పుడు మనం ట్రాక్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్గా సిస్టర్ గారు కూడా బాగా చదువుతున్నారు. ఐ మీన్ మనకి ఉంటా కూడా తెలుగు చక్కగా చదవటం బ్లెస్సింగ్. మీరందరూ కూడా చదువుతారు, అవకాశం వస్తే ఖచ్చితంగా. దేవుడు మిమ్మల్ని ఇంకా మరి అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. చూడండి, ప్రభునందు ప్రియ దేవుడి సంగమా, గడిచిన వారంలో మనం ధ్యానం చేసినటువంటి మాటలు ఏంటంటే, ఎక్కడి నుంచి ధ్యానం చేస్తామంటే హిజ్కియాకు ముందు యోతాము కదండి. యోతాము దగ్గర నుంచి మనం ప్రారంభించాం గడిచిన వారంలో. యోతాము తర్వాత హిజ్కియా గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత హిజ్కియా ఎవరికి అన్నాడు? మనిషి అని కన్నాడు. దయచేసి ఎవరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. ఎవరో ఈ మధ్య చెప్తుంటే నేను అన్నాను, కొత్తగా వచ్చిన విశ్వాసి దగ్గర వాక్యం చెప్తున్నానంట, అబ్రహాము ఇస్సాకును కనెను అనే మాట. ఆయన అనుకున్నాడు, ఇదేంటో మగోళ్ళు కనుక అనుకున్నాడంట. దయచేసి ఎవరో రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే రాంగ్ అర్థం చేసుకోండి. మగవారు కనరు, కానీ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కొత్తగా వచ్చిన వారు అలా అర్థం చేసుకున్నారని చెప్పి మన సహోదరుడు చెప్తుంటే నేను కూడా విని ఆశ్చర్యపోయాను. దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. హిజ్కియా మనిషిని కనెను. తర్వాత మనిషి ఎవరిని కనెను? ఆమోను కదండి. ఆమోను కనెను. రైట్. ఈ రోజున మనం ఆమోను దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాం. మరి దేవుని మాటలు ఒక్క నిమిషం జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆమోను ఇతను మరి యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో ఇతని గురించినటువంటి డీటెయిల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరలా వరుస పాఠ్యభాగం విల్ గో బ్యాక్ టు 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles. We will find Amon, the character of Amon in 2 Kings chapter 21, రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనంలో ఆమోను గురించినటువంటి వివరణ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దయచేసి అక్కడ మాట చదువుతున్నాను, మీరు చూడండి. 21 2వ రాజులు 21వ అధ్యాయం 18వ వచనం.
మనిషి తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడును. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. ఇప్పుడు మనకి ఒక వచనం దొరికింది. ఆమోను ఎవరి కుమారుడు? మనిషి కుమారుడు. రైట్, చాలా జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు ఆమోను మనిషి కుమారుగా రాజాయను. రైట్, ఇప్పుడు ఆమోను గురించినటువంటి వివరణ మీకు ఇస్తున్నా. 22వ సంవత్సరంలో he became a king. He became a king in the year of 22nd and he ruled the kingdom for 2 years. 2 సంవత్సరాలు అతను పరిపాలన చేశారు. ఆమోను యొక్క జీవిత లక్షణాలు మనం ఆలోచన చేస్తే 20వ వచనం నుండి నేను మీతో చదువుతున్నాను. అతడు తన తండ్రి అయిన మనిషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఎవరు? ఆమోను. యెహోవా దృష్టికి ఏ నడత నడిచాడు? చెడు నడత నడిచెను. చెడు నడత నడవడం మాత్రమే కాకుండా తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించెను. ఎవరు విసర్జించాడండి? యెహోవాను విసర్జించాడు. ఒకటేమో చెడు నడత నడిచాడు, అంటే తప్పు మార్గం, త్రోవ తప్పి నడిచాడు, అంటే దేవుని మార్గంలో నడవలేదు. దేన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరం కూడా దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అంటే పాపుల మార్గమున నడవక. గమనించండి ప్రభునందు ఈ దేవుని సంగమా, ఇతని జీవితంలో మనం ఆలోచన చేస్తే చెడు నడతను నడిచాడు, చెడు మార్గంలో వెళ్ళాడు. చాలా మంది ఎందుకు చెడు మార్గంలో వెళ్తున్నారు, ఎందుకు చెడు నడతను నడుస్తున్నారు మనం ఆలోచన చేస్తే, అది విశాలమైన మార్గం. దానిలో ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదైనా త్రాగొచ్చు, ఎంతటికైనా తెగించవచ్చు, ఎందుకంటే విశాలంగా ఉంటుంది. కానీ మరి ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే కొంచెం కష్టం. దానిలో ఏది చేయకూడదు, ఆ మాటలు మాట్లాడకూడదు, ఆ చెడు తలంపులు ఉండకూడదు, ఆ చెడు మాటలు మాట్లాడకూడదు. అంటే ఇరుకు మార్గం విశాలమైన మార్గం. చెడు నడతను నడవడానికి ఎందుకు ఈనాటి దినాల్లో ప్రజలు ప్రేరేపించబడుతున్నారంటే, లావిష్ లైఫ్, దే కెన్ డు వాట్ ఎవర్ దే వాంట్. బట్ టుడే వి నీడ్ టు అండర్స్టాండ్, ఎవ్రీ టైమ్ వి నీడ్ టు వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ జీసస్. యేసు మార్గములో నడవడానికి మనం ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనేగాకి ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి, రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఎవరు మార్గం ఈ ప్రపంచంలో? పెద్ద పెద్దవారు, పెద్ద పెద్ద మహామహనులు ఈ ప్రపంచంలో బ్రతికారు, కానీ ఎవరు కూడా ఈ మాటలు చెప్పలేకపోయారు. నేనే మార్గము, నేనే వెలుగు, నేనే శక్తి, నేనే ద్వారమని ఎవరు చెప్పలేకపోయారు. ప్రపంచ పరిస్థితిని, ప్రపంచ చరిత్రను కనుక మీరు తిరగవేస్తే, బుద్ధుడు, గౌతమ బుద్ధుడు బ్రతికాడు, అనేకమైన టీచింగ్ చేశారు, కానీ ఏ రోజున ఎలాంటి మాటలు పలుకలేదు. లేకపోతే మహమ్మద్ ప్రవక్త లాంటి వారు ప్రపంచానికి వచ్చారు, లేదా కొంతమంది కన్ఫ్యూషనిజం లాంటి నాయకుడు, కన్ఫ్యూషియస్ అనేటువంటి వారు చైనాలో రకరకాలైనటువంటి సిద్ధాంతాలు బయట తీసుకొచ్చారు, కానీ ఎవరు కూడా నేనే మార్గమునని చెప్పలేకపోయారు. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నేనే మార్గమును, ఆ మార్గమును నడిస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. ఒకవేళ చెడు నడతను నడిస్తే మనిష్టానుసారంగా మనం పరలోక రాజ్యానికి చేరుకుంటానికి అవకాశము లేదు. అల్టిమేట్ గా ఇప్పుడు బాగుండొచ్చు, కానీ రాను 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 ఈ లావిష్ లైఫ్ అవుతా నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకులు మాత్రమే ఉంటాయి. You can enjoy here, but you cannot enjoy there. You will cry. But brothers and sisters, we need to understand that we should not go into the satanic ways. సతాను మార్గంలో నడవటం మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి కదా, నేను త్వరగా ముందుకు వెళ్తాను. చూడండి, మనిషి చెడు నడత నడిచాడు. నెంబర్ 2, ఆయన యెహోవానే విసర్జించేశాడు. ఎవరు విసర్జించాడు? దేవుడే విసర్జించాడు. అసలు మనిషి విసర్జించవచ్చా, విసర్జించకూడదా? విసర్జించాలి. రైట్, మన జీవితంలో మనం కూడా చాలా విసర్జిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనం విసర్జించాలి. అలా విసర్జిస్తే మనకి ఆరోగ్యం. చూడండి, విసర్జించాల్సిందే. విసర్జించకుండా కొన్ని ఉన్నాయి, విసర్జించకూడదు. ఇతను సాధారణంగా కొన్ని విషయాలు విసర్జించాలి, కానీ అసలు దేవుడే విసర్జించే ప్రక్కకి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచన చేయండి, బైబిల్లో విసర్జించాల్సినవి ఉన్నాయి. ఈ బైబిల్ తులసి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం. The letter of Colossians chapter 3
verse 8. ఈ సహాయం చేయండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ అర్థమైందండి. ఏ విసర్జించాలంటే వాళ్ళు ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ 1 కోపము, నెంబర్ 2 ఆగ్రహం, నెంబర్ 3 దుష్టత్వం, నెంబర్ 4 దూషణ, నెంబర్ 5 బూతులు. విసర్జించాల్సిన కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథం ప్రకారం. వీటిని విసర్జించాలి కానీ అసలు దేవుని విసర్జిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? నేను మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ విసర్జించాల్సినవి విసర్జించాలి. ఎప్పుడైతే విసర్జిస్తామో దేవునికి దగ్గరగా ఉంటామో. గమనించండి ప్రభువునికి దేవుని సన్నిధిలో. ఇప్పుడైతే మీరు కోపం ఊరికే వస్తూ ఉంటుంది కదండి. గమనించండి, కోపం అనేది చాలా పాపం. కోపపడుడి కానీ పాపం చేయబడి అనే మాట బైబిల్లో. కోపం సాధారణంగా వస్తుంది కానీ ఆ కోపం నేను పాపాన్ని దగ్గరికి తీసుకెళ్తుందంటే కొంచెం కష్టం. దేవుని మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు, ఎందుకు అన్నదమ్ముల మధ్య గొడవలు, ఎందుకు తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఎందుకు సంఘాల్లో చిచ్చులు? ఒకే ఒక కారణం కోపం. నాకు కోపం వచ్చిందంటే నువ్వు ఎవరు ఆపలేరు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇంకా నీలో చావవలసిన వాడు చావరా, ఇంకా వాడు ఉన్నాడు నీ దగ్గర. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కోపము చాలా నేను నాశనానికి దారితీస్తుంది. కోపపడుడు కానీ పాపం చేయొద్దు. ఒకవేళ మీ కుమార్తె తప్పు చేస్తే కోపపడండి, గద్దించండి, మళ్ళీ ప్రేమించండి. అంతేగాని కోపంలోనే చేయకూడదని చేసేస్తూ ఉంటాం చాలా సందర్భాలు. ఇప్పుడంటే ఇదివరకంటే ఎక్కువగా మెయిల్ డామినేషన్ ఉండేది. ఈరోజు అంతా ఫిమేల్ డామినేషన్ అయిపోయింది. మన ఇండియాలో అంట ఏంటి సిస్టర్ అంతా నవ్వుతున్నారు, ఓకే మంచిదే రండి. మన ఇండియాలో అంట ఒక వ్యక్తి భార్య భర్త ఇద్దరు ఇంట్లో కొట్టుకుంటున్నారు. ఇండియాలో కొట్టుకుంటామంటే ఆల్మోస్ట్గా సౌండ్ స్పీకర్లు అవసరం లేదు. ఆల్మోస్ట్గా అందరికి వినపడతా ఉంటారు. అంటే వాళ్ళు ఒకవేళ ఇంట్లో డిస్కషన్ జరుగుతుంటే ఆల్మోస్ట్గా అందరూ ఆ గ్రామం అంతా తెలుస్తుంది. ఇద్దరు కొట్టుకుంటుంటే సీరియస్గా బాగా గొడవ తగ్గాబాగా వెళ్ళిపోయిందంట. తలుపు వేసుకుని కొట్టుకుంటారంట బయట. సాధారణంగా తలుపు గడిపెట్టి కొట్టుకుంటున్నారు. ఈ సౌండ్ అందరికీ వినపడుతుంది. ఎందుకంటే భర్త ఒకే ఒక మాట అంటాడంట, చావు 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 అంటాడంట గట్టిగా. ఇంకేమో బయట అందరూ అనుకున్నారు భర్త భార్యని చంపేస్తున్నాడేమో అని చెప్పేసి అడవుడిగా బొంపాలు పోలికి తీసుకొచ్చి ఆ తలుపును పొడిసి సంహేవ తలుపులన్నీ పగలు లోపలికి వెళ్ళి చూశారంట. లోపలికి వెళ్ళి చూసేసరికి సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఎందుకేంటంటే భార్య ఒక చీపురు కట్ట పట్టుకుని ఒక బ్రూమ్ పట్టుకుని భర్తను ఇరక్కొట్టేస్తున్నాడు. ఇవి కొట్టేసరికి కోపంలో భర్తకి ఏం చేయాలో తెలియక అంటున్నాడంట, చావు 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 అంటున్నాడంట. అంటే ఈ దెబ్బలు తట్టుకోలేక ఈ రోజుల్లో అంతే ఆల్మోస్ట్ టర్న్ అయిపోయింది కదండి. గమనించండి, ఎందుకు ఇలాంటి గొడవలు, ఎందుకు ఇలాంటి మనస్పర్ధలు, ఎందుకు ఈ ప్రపంచంలో మరి రకరకాలైనటువంటి డైవర్సిటీ టేకింగ్ ప్లేస్. మన అమెరికాలో ప్రస్తుత ప్రపంచం ఒకసారి ఆలోచించండి, డైవర్సిటీ ఎక్కువైపోయింది. చాలా మంది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డైవర్స్. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మిస్అండర్స్టాండింగ్, కోపం. నేను వాళ్ళు అన్నా కాబట్టి నేను నా కాళ్ళ మీద నిలబడగలను, నాకు ఉద్యోగం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. వై దీస్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ జస్ట్ బికాస్ ఆఫ్ యాంగర్. కోపం. నీ కోపమే నీకు శత్రువు అనే మాట మనం తెలుసు. గమనించండి, కోపపడుడు కానీ పాపం చేయొద్దు. మీ భార్య భర్తల మధ్య ఒకవేళ కోపం వస్తుంటే తగ్గించుకోండి. ఒకరినొకరు మీ కంట్రోల్ మీద ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి అంటున్నారు, ఒకవేళ మీకు కోపం వస్తే ఆ కోపం తగ్గించుకోవాలంటే ఒక బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఆయన కానీ ఆమె కానీ మీ జీవితంలో ఏదైతే గుడ్ థింగ్ చేసిందో అది ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే కొంచెం కోపం నిమ్మపడతారు. ఒకవేళ బాగా కోపం వస్తుంది అనుకో, ఆ కోపంలో ఏం తెలుసుకోవాలంటే ఆమె మంచి పని చేసింది కదా, ఆ రోజు నిజంగా ఆ రోజు యాక్చువల్గా 1 lakh రూపాయలు నాకు కావాలి, ఆమె కదా నాకు ఇచ్చింది ఆ రోజు, ఒకవేళ ఆ రోజు లేకపోతే నేను కష్టమైపోయాను. ఒకసారి అలాంటి గుడ్ న్యూస్ కనుక నీ మొదలు తలుచుకుంటే కోపం తగ్గిపోద్దంట. రైట్? ఈసారి ప్రయత్నం చేయండి. చూడండి, ఒకవేళ మీ భర్త మీద లేకపోతే ఇంకేమైనా కోపం వస్తే గుడ్ థింగ్స్, వాళ్ళు మీ కొరకు చేసిన గుడ్ థింగ్స్ తలుచు. షీ డిడ్ దట్ వన్ టు మీ, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ దేర్. సిన్స్ షీ హెల్ప్డ్ మీ, సో ఐ జస్ట్ రెస్క్యూడ్ ఫ్రమ్ dangerous situation. So if you think like that, automatically your anger level will be getting down. You need to understand in such a way that you have love of each other, my brothers and sisters. You need to release something else from your body, from your life, that is angerness. కోపం విడిచిపెట్టాలి. ఈయన విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా దేవుడు విడిచిపెట్టాడండి. చాలా జాగ్రత్తగా. కోపం
మన పాపం దగ్గరికి తీసుకోవాలి. ఓకే, రైట్. నెంబర్ 2 ఏంటంటే ఆగ్రహం. ఇక కోపం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆగ్రహం, రౌద్రం అంటారు. ఇంకో మాట చెప్పాలంటే రౌద్రం, ఆగ్రహం, వీటిని విడిచిపెట్టాలి. దుష్టత్వం, దుష్టులు చేసే పనులు. తర్వాత దూషణ. దూషణ అంటే ఏంటండి? ఒకరినొకరు దూషించుకుంటాం, అంతేనండి. మధ్య మనకి ఎలక్షన్ జరిగింది కదా మన ఇండియాలో, ఇక మన దోషం గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ స్టేజ్ మీద నిలబెట్టారంటే ఇక ఇక చూసుకోండి, ఆటం బాంబులు పెరిగిపోతా ఉంటాయి. అంతే, ఒకరికొకరికి ఏంటి సటైర్స్ అంటారు కదండి, డైలాగ్స్ వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఒకరి గురించి ఏమైనా అంటారంటే మరి నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి దాని ప్రిపరేషన్ పడిపోతా ఉంటాం. ఆల్మోస్ట్ ఇక మన ఆంధ్ర పాలిటిక్స్ ఉన్నటువంటి క్రేజీ ఎక్కడ లేదనుకున్నాడు ప్రపంచంలో, రైట్. చాలా చక్కగా మన ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఒకరినొకరు దూషించుకుంటాం. అది ప్రాక్టికల్ మనం ఆలోచన చేస్తే అన్ని ప్లేసుల్లో ఈ దోషం ఉందండి. నీకేం ఆలోచించలేవా, నీకేం వచ్చలేవా, మా తెలుసు కదా అంటారు. అంటే ఒకరినొకరు తగ్గించుకుని దూషించడం. చాలా సందర్భాల్లో ఒక మంచి వ్యక్తి ఒక మాట చెప్పాడు, ఎవరిని కూడా మనం దూషించడానికి ఎప్పుడు ఇష్టపడదు. ఒకవేళ మనకన్నా తక్కువ వాళ్ళైనా సరే, ఒకవేళ మనకన్నా నాలెడ్జ్ తక్కువైనా, ఒకవేళ ఏది తక్కువైనా వాళ్ళు ఎప్పుడు దూషించుకోరు. వాళ్ళకి ఏది చేత కాదని, వాళ్ళకి అది రాదని, వాళ్ళకి ఇది రాదని, వాళ్ళకి కాదని, వారు అందంగా లేరని, వారికి ఇది లేదు. ఎప్పుడు కూడా మన నోటి నుండి ఎక్స్ప్రెషన్ నీకు నాకు తెలిసి ఎవరిని కూడా దూషించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దూషణ ఎప్పుడు చేయకూడదు. అది దేవుని యొక్క పిల్లల యొక్క లక్ష్యం కాదు. ఎవరిని కూడా నీ నోటి ద్వారా, నీ తలంపుల ద్వారా ఎవరిని మనసులో కూడా దూషించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. దూషణ. తర్వాత మీ నోట బూతులు, రైట్. సో ఈ విషయంలో మనం కేర్ఫుల్ కూడా. బూతులు అంటే మీ అందరికీ తెలిసిందే. సో చాలా సందర్భాల్లో మన నోరు కంట్రోల్ తప్పుదా ఉంటుంది అనేసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు బి ఇన్ కంట్రోల్. మన బాడీ మన కంట్రోల్లో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయి, వీటిని విసర్జించాలి. కానీ మన ఈ కింగ్ ఎవరు అమోన్ ఏం చేశాడంటే అసలు దేవుడిని విసర్జించేశాడు. అంటే దేవుడినే విసర్జించాడంటే ఆల్మోస్ట్ వీటన్నింటి పెంచుకున్నట్టే కదా. ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్స్ అని తెచ్చిపెట్టుకున్నాడు, లోపల దేవుడిని పక్కన పెట్టేశాడు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్స్ ఇన్ హిస్ లైఫ్. ఒకటి చెడుతనం నడిచాడు, అంటే దేవుని మార్గం నడవలేదు. రెండు దేవుడిని విసర్జించాడు. దానికి రిజల్ట్ ఏమైందంటే ఒకసారి మీరు చూడండి, 2వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయము 23-24 వచ్చిన ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. తీసిన వారితో చదివి సహాయం చేయడమా. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతనిని నగరమునందు అతని వచ్చిన కాన్సిక్వెన్స్, తన సేవకులు తన దగ్గర పనిచేసే వాళ్ళు చంపేశారు. అతను కుట్ర బన్ని అనే మాట. అంటే లేకపోయిన ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా యాక్షన్ కూడా మారిపోవాలి, అంతే కదండి. డీడ్స్ కూడా మారిపోయింది. అతను పనిచేసే పరిచర్య, అతను ఉన్నటువంటి ఆ వ్యూస్ అని కూడా మారిపోయింది. యాక్టింగ్ అంతా డిఫరెంట్ మ్యాటర్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే విసర్జించుకున్న తన జీవితంలో దేవుడిని విసర్జించి ట్రాక్ తప్పేశాడు. తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఎప్పుడైతే అలా జీవించడం ప్రారంభించాడో వీళ్ళందరూ కలిసి కుట్ర పని ఇతను చంపడం మొదలు పెట్టేశారు. అతను చంపేశారు, రైట్. ఇప్పుడు కొంచెం కిందకి వెళ్తే ఇంకొక మాట మీతో చూపిస్తాను. ఒకటేమో చెడుతాను, 2 విసర్జన, 3 అతను చంపడం. 4వదిగా మీతో పంచుకునే మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయంలో 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. 2వ దినవృత్తాంతాలు 2 Chronicles chapter 33 verse 23. I'm reading. తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములు చేయించు వచ్చాను. You remember the last week I shared, మనిషి తప్పు చేశాడు, అడగటం చేశాడు, భయంకరమైన పాపాలు చేశాడు. కానీ when the time came he repented. Lord, I should not have done that one, but I did. Please forgive me, Lord. He confessed his sins. He repented in the presence of the Lord. But this guy Amon, he never confessed his sins. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించు వచ్చాను. అంటే ఎలా అంటారు కదా, గురువుకు మించిన శిష్యుడు అంటారు కదండి. గురువుకు మించిన శిష్యుడు అంటే ఇక్కడ తండ్రికి మించిన తనయుడు అనుకోవచ్చు మాట, అంతే కదండి. తండ్రి ఒక ప్లస్
కొంచెం ఒక రేంజ్లో ఉంటే దాన్ని మించిపోయాడు తండ్రి కన్నా. అంటే అతన్ని మించిన ద్రోహ కార్యములు చేయడం ప్రారంభించాడు. సో ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఆమోను కూడా అంత ఫ్లరిష్ఫుల్గా లేడు. ఆమోను కింగ్ కూడా అంత ఆశీర్వాదకరంగా మనం చూడదు. సో హీ డి నాట్ కన్ఫెస్ హిస్ సిన్స్. అతని జీవితం అలా ఎండప్ అయిపోయింది. ఆమోను యొక్క లక్షణాలు మనం చూసాం. ఇకపోతే నేను నెక్స్ట్ మరొక వ్యక్తిని మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. చూద్దాం మన వరుస పాఠ్యభాగంలో మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో ఇప్పుడు ఆమోను ఎవరికన్నా ఆమోను ఎవరికన్నాడంటే జోసియా అంటాం కదా, ఇంగ్లీష్లో జోసియా అనుకుంటా. ఆమోను యోషియా అని కన్నాను. యూనో వాట్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, చాలా సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటో తెలుసండి. యోషియా జీవితంలో మనం ఆలోచన చేస్తే యోషియా 8 సంవత్సరాలు రాజులయ్యాడు. when he was 8 he became king. 8 years అండి. నేను ఒకసారి ఆలోచించండి, 8 సంవత్సరాలు రాజులయ్యాడంటే ఎంత గొప్ప విషయం అండి. నిజమే, చాలా ఇంట్రెస్టింగ్ కదండి. దేవుడు ఎన్నుకునే విధానం అంత గొప్పదో. మేబీ ఎంతకు మించినటువంటి చిన్న కింగ్స్ ఇంక లేరనుకుంటున్నాను. ఒకవేళ అంటే చిన్న వయసులో కింగ్ గా మారిన వారు ఇంక లేరనుకుంటున్నాను. మేబీ బైబిల్ గ్రంథంలో ఒకవేళ ఉన్నారేమో నాకు తెలియదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ 8 years కింగ్ అయింది మేబీ జోషియా, మేబీ ఇంకెవరైనా ఉంటారని. గమనించిన ప్రభునందు ప్రియ దేవుని సంగమా, 8 సంవత్సరాలు రాజకీయ బాధ్యతలను యోషియా తీసుకున్నాడు. తర్వాత సుమారుగా 31 సంవత్సరాలు వెళ్ళాడు. 31 years he ruled the nation of Israel or Judah. యోషియా యొక్క జీవిత విధానం మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మీ బైబిల్ గ్రంథం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో 22వ వచనం, 2 Kings chapter 22 verse 2 చూద్దాం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు. ఓకే, ఒకసారి 26 చదువుదామా. 21, 26. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధిలో అతను పాతి పెట్టబడిను. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయను. ఓకే, ఇప్పుడు 2వ వచనం చదువుదామా. అతడు అంటే ఎవరు? యోషియా. యెహోవా దృష్టికి ఎలా నడుచుకున్నాడంటే యథార్థముగా నడుచుచు. ఆ తర్వాత కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. కుడి ఎడమ అంటే అటు ఇటు చూడక. ఒకసారి మనం ఆలోచించేద్దాం. పేతురు ప్రభు వైపు కాన్సన్ట్రేషన్ పెట్టాడు, కానీ ఒక్కసారి పక్కకు తిరిగి దేని చూశాడు? గాలిని చూశాడు, మునిగిపోసాయి కదండి. అంటే మన సైట్ మారితే ఆల్మోస్ట్ మనం ప్రాబ్లంలో ఉన్నాం. దేవుని వైపు మనం కేంద్రీకరించి చూసినంతసేపు, దేవుని కొరకు బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన వైపే గురి అదుపు చూసేంత వరకు మనం బాగా ఉంటాం. కుడికి కానీ ఎడమకి కానీ మనం త్రిప్పామంటే ఆటోమేటిక్గా మనము ఫెయిల్ అవుతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. లోతు తన భార్య ముందుకు వెళ్ళాల్సేపు బాగానే ఉంది, ఒక్కసారి వెనక్కి తిరిగి అంతే ఏమైపోయిందంటే షీ బికేమ్ ఎ సాల్ట్ పిల్లర్, రైట్? సాల్ట్ పోల్. ఇప్పుడు కూడా ఆ సాల్ట్ పోల్ ఉందని మనకి చరిత్ర చెప్తూ ఉంది. చాలా మంది వెళ్ళి చూసి వచ్చిన వారు దాన్ని ఈవెన్ దే లిక్ దట్ వన్ అండ్ దే టేస్టెడ్ దట్ వన్. ఇట్ ఈస్ ప్యూర్లీ సాల్ట్ as well as they could feel that there is a kind of sound coming from the salt pole. The people who went there are testifying something about the salt pole, that there is a kind of sound coming out from the salt. Still it is like a that kind of noise is coming from inside. You remember, లోతు ఒక్కసారి భార్య తన వెనక్కి నువ్వు చూస్తే సాల్ట్ పనులు అయిపోయింది. ఒకవేళ మన గురి తప్పితే ఆల్మోస్ట్ గా మన జీవితం డౌన్ లీడింగ్ లోకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేస్తాం. కుడికి ఎడమకి తన ముఖాన్ని తప్పకుండా దేవుని వైపు గురి అవుతుంది, ఆయన వైపు చూడటమే ఇతని యొక్క లక్ష్యంగా పెట్టుకుని జోషియా నడిచాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతడు మరి యథార్థవంతుడు, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ కుడి ఎడమలకు తిరుగుక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి మరి ఇతని యొక్క జీవిత విధానాన్ని మనం కొంచెం ముందుకు వెళ్ళి పరిశీలించేద్దాం. ఒకసారి మీ బుక్స్ లో క్రానికల్స్, 2 Chronicles తీనమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 34వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల కనుక మనం పరిశీలన చేస్తే there are a lot of things that we can learn from Joseph. So book of 2 Chronicles, 2వ దినవృత్తాంతాల గ్రంథం, chapter 34 verses from 1 to 14. If you read there, if anyone opens the Bible, please read for me. యోషియా ఆరంభించినప్పుడు చదవమ్మా. యోషియా ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై, రిమెంబర్ 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు
ఏలెను. ఓకే, అతడు యెహోవా దృష్టికి చదవమ్మా. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానెక్కనో పాడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుకుంటకు పూనుకొనిన వాడై. రెండవది మనం ఇక్కడ క్యారెక్టర్ పట్టుకోవచ్చు అన్నమాట. ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్. దేవుని యొద్ద విచారణ చేయడానికి అనుకున్నాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 8 మన పిల్లలకి ప్రార్థన చేయడం చిన్నప్పుడు నుండే నేర్పించాలి. రైట్? We need to teach them how to pray. I really appreciate the parents who really teach the prayer and the words and the memory verses from the Bible. I really appreciate the parents. From the beginning we need to teach the children the word Jesus. Right? So always I tell everyone frequently that you and me need to teach the children to call name of Jesus. Always they need to call name of Jesus. So we need to teach to our children about the prayer. ప్రార్థించడం మనం నేర్పించాలి from the beginning. సో ఆ ప్రార్థన ఎప్పుడైతే మనం నేర్పిస్తామో ఖచ్చితంగా వారు రాను రాను మన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు అనేటువంటి మాటను నేను మీతో పరిచయం చేస్తున్నాను. మా తల్లి గారు నాకు నేర్పించిన ఒక మంచి పాఠం ప్రార్థన. Even when I was a child, I think you also might have experienced the same kind of experience in your life. నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడు మా తల్లి చెప్పేది, మీరు ప్రార్థన చేయ తర్వాత మీరు డిన్నర్కి రా, ప్రార్థన లేకపోతే డిన్నర్ లేదు అంటే ఆల్మోస్ట్ ఇక డిన్నర్ కావాలంటే కనీసం డిన్నర్ కోసమైనా ప్రార్థన చేసాం. అంటే చిన్నతనంలో ఆ అలవాటు ఇప్పుడు మరి దేవుడి కృపను బట్టి ఆ ప్రార్థన జీవితం అలవాటు పడటం. చూడండి, నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ ప్రార్థనలు మనకు ఎంతో ఆశీర్వాదం కదండి. వారు చేసిన ప్రార్థన మనకి ఎంతో దీవెనకరం. అలాంటి ప్రార్థనను చిన్నపిల్లలకు నేర్పించాలి ఫ్రమ్ ద బిగినింగ్. యోషియా జీవితం నుంచి మనం నేర్చుకునే విధానం ఏంటంటే, when he was 8 years old, he started praying to the Lord. He was asking everything whatever he wanted at that particular moment, though he was a king. Right? ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పాత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేము పవిత్ర చేయాలని ఆరంభించెను. అంటే ఆల్మోస్ట్ గా మనకి నెక్స్ట్ పాయింట్ దొరికింది ఇక్కడ. విగ్రహారాధన అతడు దూషించాడు, విగ్రహారాధన ప్రక్కన పెట్టేశాడు, పాత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేము పవిత్రం చేయటం ఆరంభించెను. ఇంకా మనం కొంచెం కింద పోతే అతను చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠం పడగొట్టి వాటిపై ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవత స్తంభమును చెక్కిన విగ్రహములను పాత విగ్రహములను తుత్తినీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసి బయలుదేవత యాజకుల శల్యమును బలిపీఠం మీద అతను కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచాడు. ఆ ప్రకారం అతను మనష్షే, ఎఫ్రాయిము, షిమియోను దేశములు వారి పట్టణంలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపక్కలనున్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టి బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేలు దేశమందునున్న సూర్య దేవత విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. But almost it was rebuking the people and destroying the idols. సూర్య దేవతలను ఆ విగ్రహాలను అన్నిటిని పడగొట్టి అతను ముందుకు వెళ్తున్న సందర్భాన్ని మీతో పరిచయం చేస్తున్నాను. ఇది 3వ లక్షణంగా మనం చూడవచ్చు. ఒకటేమో యథార్థం ఉంటుంది, రెండోదేమో విచారణ చేశాడు, మూడోది విగ్రహాలను అన్నిటిని పగలగొట్టుకుంటూ వచ్చాడు. ఇకపోతే 4వ విషయం మనం పరిశీలన చేస్తే ఇంకా కొంచెం మీరు కిందకి వెళ్తే ఇంకా వచ్చిన ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చదవడానికి మరి సమయం లేదు, కానీ తర్వాత మీరు అవకాశం ఉంటే చదవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. 8వ వచనం నుండి ఒకవేళ ఒక వచనం చదువుతున్నాను, 8వ వచనం చదువుతున్నాను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం, అంటే ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్ గా పెరుగుతూ వచ్చాడు. 8, 12, 18 రైట్ సంవత్సరం దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మాయాషేను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యెహోవాహాజు కుమారుడు యెహోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై, అంటే ఇప్పుడు దేవుని మందిరాన్ని బాగు చేయడానికి అతను కూడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఇదొక మంచి క్యారెక్టర్. అతను దేవుని మందిరాన్ని బాగు చేయడానికి కూడుకున్నాడు. సో ఆ కాంటెక్స్ట్ మనం ఆలోచన చేస్తే నాటి దినాల్లో మందిరాన్ని పట్టించుకునే వాళ్ళు ఎక్కువ లేరు.
ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏ రాజు వచ్చినా సరే వాడి జీవితంలో వాడు చూసుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు కానీ, లేకపోతే అతని ఇష్టాన్ని బ్రతుకుతున్నాడు కానీ, nobody was bothering about the Lord's temple, but he is the one who recognized that incident and when he started working something good for the temple. But dear brothers and sisters, today we need to understand, to reconstruct the temple, to rebuild the temple, to reanalyze. చూడండి, దేవుడి మందిరాన్ని మనం మరలా కట్టడానికి పూనుకోవాలి. బైబిల్లో చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి, అది పెద్ద సబ్జెక్టు. ప్రభు చిత్రంలో ఎప్పుడైనా నేను మాట్లాడతాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెంపుల్స్. లెట్ us just get back to the first temple is tabernacle, the next temple సోలొమన్ మందిరం. తర్వాత మనం when we come back to New Testament, నీవు నేనే ఒక మందిరం, లేకపోతే a universal church can be called as a temple, right? So we are the temple of God. Therefore, First Corinthians chapter 3 verses 16, you see, you are the temple. Don't you know that you are the temple of God? If anyone destroys the temple, I will destroy them. ఒకవేళ ఎవరైనా సరే దేవుని మందిరాన్ని పాడు చేస్తే నేను వారిని, మనం దేవుని మందిరాల్లో ఉన్నాం. గమనించిన ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క యోషియా చేసిన పని ఏంటంటే దేవుని మందిరాన్ని బాగు చేయటానికి, పవిత్రపరచడానికి. ఆ మందిరం పాడైపోతే అనేక మందిని పురుకొల్పి, yes, come on, let us build the temple again. It is being destroyed. This was the strong commitment that he took in those days. Today we need to understand, we need to మనం మందిరాన్ని నిర్మించడానికి, కట్టడానికి పూనుకోవాలి. ఆ మాట మరొకసారి మనం ఆలోచన చేస్తే అతడు ఏమన్నాడు ఒకసారి చూడమ్మా. అతడు మందిరము బాగు చేయుటకై పంపిను. ఏం చేయడానికండి? బాగు చేయ. ఈ రోజున మరి ఎక్కడ న్యూ టెస్ట్మెంట్ మనిషే ఒక మందిరం. అందుకే ఒక చక్కటి పాట ఉంది, నాకు చాలా ఇష్టం పాట, పాత పాట. మీలో వస్తే నాతో పాటు కలిసి పాడండి. గుడి గోడలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేని దైవత బ్రతుకు బడిలో ఉన్నాడు చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మకు సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, మరి ఎక్కడ ఉన్నాడు? గుండె గుడిలో ఉన్నాడు చూడు. ప్రస్తుతం మానవ జీవితాలు, దేవుని యొక్క మందిరాలు ఇప్పుడు ఏమైపోతున్నాయి అంటే చెడిపోతున్నాయి. తమ హృదయాలు చెడిపోతున్నాయి. సామాన్య బానిసలుగా ప్రపంచం మారిపోతుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో మందిరాలు ఈనాటి దినాల్లో చెడిపోయినాయి, అనగా ఎన్నో హృదయాలు దేవుడి నుంచి దూరం అయిపోయినాయి. గమనించండి, ప్రజలను ఒకసారి ఆలోచన చేయండి. ప్రస్తుత ప్రపంచ దినాలు మీరు ఆలోచన చేస్తే ఏ మానవుడు కూడా దేవునికి దగ్గరగా జీవించడం లేదు. రాను తమ జీవితాలు ఇష్టానుసారంగా బ్రతుకుతూ సాతాను మార్గంలో వెళుతూ తమ హృదయాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజున నీవు నేను తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటంటే ఈ మందిరాన్ని బాగు చేయడానికి మనం పూనుకోవాలి. ఆమేన్. ఏ మందిరాన్ని? మన మందిరం. ఏ మందిరాన్ని? ప్రజల యొక్క హృదయాలు, వారి మందిరాలు, వారి జీవితాన్ని ప్రభు వైపు నడిపించడానికి మనం పూనుకోవాలి. ఈ రోజున మనం ఆ డెసిషన్ తీసుకోవాలి. జోషి గారు తీసుకున్న డెసిషన్ అనేక మంది పిలిచి, మేబీ నేను అనుకున్నాను ఆ కింగ్డమ్లో ఉన్న ప్రజలందరూ పిలుచుంటాడు. కమాన్ డేవిడ్ గారు, లేకపోతే మన విజయ్ గారు, లేకపోతే శ్రీకాంత్ గారు, కమాన్ let us gather together, come on, people are being destroyed, వారి జీవితాలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి, let us come on, rebuild the temple. హృదయాలను నాశనం అయిపోతున్నాయి. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ప్రస్తుత ప్రపంచంలో ఏ విధంగా ఉంటుంటే let us come together as a TCF or something else. Let us share the gospel. Let us bring them back to the saving knowledge of Jesus. యేసుని గురించి వారు చెప్పి వారిని ప్రభువుని నడిపించాల్సిన బాధ్యత మనం ఉంది. రైట్? సో అతని జీవితంలో మరొక క్యారెక్టర్ ఏంటంటే మందిరాన్ని బాగు చేయడానికి అనేక మంది పంపించాడు. ఇంకా కొంచెం మనం కిందకు వెళ్తే అతని జీవితంలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే అతడు ఈ మందిరాన్ని బాగు చేయడానికి పంపించినప్పుడు అక్కడ వారు ఆ మందిరం బాగు చేస్తున్నప్పుడంట 14వ వచనం చూద్దాం ఒకసారి. కింద అదే అధ్యాయంలో యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. ఇక్కడ ఏం కనబడిందంటే అండి? ఏం కనబడింది? ఎవరి ద్వారా బయలుపరచబడింది? దేవుని ద్వారా మోషే టైంలో బయలుపరచబడింది. రైట్? ఈ గ్రంథాన్ని కూడా వారు లెక్క చేయకుండా ఎక్కడో వచ్చేసారండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది జస్ట్ లైక్ ఈ మాటలు చదువుతుంటే మన బైబిల్ గ్రంథంలాగా అనిపించింది.
మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ఆదివారం చర్చికి తీసుకొస్తాం, లేకపోతే శనివారం మనం చర్చికి తీసుకొస్తాం, ఇంటికి వెళ్ళగానే పడేస్తాం ఆదివారం. మళ్ళీ ఆదివారం when the time comes, hey, where is the Bible? I think it kept in inside somewhere in our somewhere sir. ఎక్కడ ఉంది బైబిల్? తీసుకోండి, టక్ తీసుకొచ్చి పూజ ఒకసారి దులిపి రైట్ కార్లో పెట్టుకుని వల్ల ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ దట్, రైట్? దేవుని ధర్మశాస్త్రం ఎక్కడ పెట్టేశారు? ఇట్ వాస్ ఫౌండ్ when they were searching for something, when they were cleaning the temple. ప్రభునందు ప్రియ దేవుని సంఘం, దేవుని గ్రంథం పట్ల మనం ఎప్పుడు కూడా మమకారం ఉండాలి. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Every day we need to read the Bible. If I ask the question, we are failed sometimes. My dear brothers and sisters, it is our responsibility. We know that we are having busy schedules, especially in a place like this. We are very much packed up, right? Get up early in the morning, do the domestic works and all. Immediately we want to rush to the job. But still then, we need to keep some time to read the Bible. It's valuable. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు ఎవరు దేని చేత నా మనసును శుద్ధి చేసుకుంటున్నారు? ఈ వాక్యం చేతనే కదా. ఆయన వాక్యం మన పాదములకు దీపం. వాక్యం చదువుతుంటే మనకు వెలుగు ఉంటుంది, వాక్యం చదువుతుంటే మనకి జ్ఞానం ఉంటుంది, వాక్యం చదువుతుంటే మనకు కావాల్సిన శక్తిని ఇస్తాడు దేవుడు. వాక్యం చదువుతుంటే మనకు కావాల్సినటువంటి జ్ఞానం సమస్తం అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా దయచేసి బైబిల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుని మాటలు కావాల్సిన ప్రిఫరెన్స్ మనం ఎప్పుడు కూడా ఇవ్వాలి. We need to take the decision. If you are not reading the Bible, once again I am telling you, the Lord is speaking to everyone. If you are not reading the Bible today, please take the decision. At least I want to read a chapter a day. If you don't get the time, at least read something from the Bible and get knowledge from it. If you have time for half an hour, read Bible for 15 minutes and meditate on it for 15 minutes. You will get a lot of revelations from the Lord. దేవుని సన్నిధిలో నువ్వు అనేకమైనటువంటి దర్శనాల్లో అనేకమైన జ్ఞానాన్ని ఈ బైబిల్లో చదవడం ద్వారా నువ్వు నేర్చుకుంటా. నీ జీవితంలో ఎటు వెళ్ళాలో నీకు తెలియట్లేదా? ఒకవేళ నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో నీకు అర్థం కావట్లేదా? నీ కుమార్తెను ఎలా పెంచాలో నీకు తెలియట్లేదా? లేదా నీ జీవిత విధానాన్ని ఏ విధంగా మలుచుకోవాలి నీకు అర్థం కావట్లేదా? The only one response that I want to give as a pastor, that you need to concentrate on the Bible and read Bible regularly. Don't neglect reading the Bible again and again. I'm telling you, my brothers and sisters. If you go back to the history, ఈ బైబిల్ రావడానికి కొన్ని వేల మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. A lot of people died because of translating the Bible, because of bringing out the Bible, because of printing the Bible. Today we are holding the Bible with a laptop or with the manual scripts or with everything. It is our responsibility to respect the Bible and read the Bible and meditate the Bible. You will understand the power and wisdom of the Lord. ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో నేను జ్ఞానం బైబిల్లో మాత్రం చప్పట్లు జ్ఞానం మైపరుచుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఈ బైబిల్ తీసుకెళ్ళి కింద పెట్టాడు. కింద పెడితే అన్ని గ్రంథాలు తీసుకెళ్ళి పైన పెట్టాడు. పెడితే చూసారా మీ బైబిల్ అన్నిటికన్నా కింద ఉంది, దేనికి పనికిరాదని చెప్పాడు. అటు వెంటనే నాలుగో పాస్టర్ అన్నాడంట, నువ్వు తెలుసా ఈ పుస్తకాలన్నీ రావడానికి బేస్ ఎవరో తెలుసా? బైబిల్ అన్నాడు. అది అప్పుడు ఏం చేయాలి అర్థం కాక తీసుకొచ్చి ఆ బైబిల్ తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. ఇప్పుడు చూసావా అని చెప్పేసి వెగదాలో బైబిల్ గురించి మాట్లాడుతుంటే పాస్టర్ అన్నారంట, ఈ బైబిల్ గ్రంథం అన్నిటికీ కేంద్ర బిందువు. ఏ పుస్తకాలకైనా ముందు వచ్చింది బైబిల్. ఏ నాలెడ్జ్ కావాల్సినటువంటి ఆ యొక్క రైటింగ్స్ అనేది బైబిల్లో ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కేంద్ర బిందువు బైబిలే అన్నాడు. లాభంలో కింద పెట్టిన అన్నాడు, పైన మధ్యలో పెట్టాడు, పైన పెట్టాడు తీసుకెళ్ళి. ఇప్పుడు చూసామంటే ఇప్పుడు మన మాస్టర్ ఏంటంటే వీటన్నిటికన్నా మించింది, వీటన్నిటికన్నా ఎక్కువైనది, వీటన్నిటికన్నా జ్ఞానం కలిగింది, ప్రయారిటీ కలిగింది బైబిల్ అన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక ఈరోజున బైబిల్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ లివింగ్ టెస్టిమనీ. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. దీన్ని మనం ఎప్పుడు రెగ్యులర్గా చదువుతాం, గౌరవిద్దాం. లేదా అక్కడ ఎక్కడ పెట్టుకున్నాం, లేదా ఇది చేయడం అది చేయడం. స్టిల్ we have to give a respect for the Bible. దేవుని మాటలు మనం చదవడానికి ప్రయత్నించాలి.
ఇక్కడ కనుక్కున్నారు, ధర్మశాస్త్రాన్ని కనుక్కుని మనల్ని బయటకు తీసుకొచ్చారు. రైట్? సో మనం ఒకసారి ఒకవేళ if we are forgetting the Bible somewhere, maybe in the almara shelf somewhere after having done work with this Bible, but today once again we need to find out the Bible. Where is it? Am I reading every day? Am I spending some time in the Bible? Once again, bring it out back and put it in our life and analyze, read, meditate, and then have the presence of the Lord in your life. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఈ బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలి. ఆ బైబిల్ చదవటాన్ని కూడుకోవాలి. రైట్? యోషియా చేసినటువంటి పనులను నేను మీతో చెప్పుకుంటూ వచ్చాను. ఇక విగ్రహాలను పడగొట్టాడు. సో ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను యోషియా గురించి. నెంబర్ 1, యోషియా యథార్థవంతుడు. నెంబర్ 2, యోషియా ఏం చేశాడు? ఎక్సలెంట్ విచారణ చేశాడు. నెంబర్ 3, విగ్రహాలను పడగొట్టాడు. నెంబర్ 4, మందిరాన్ని బాగు చేయడానికి పంపించాడు. నెంబర్ 5, గ్రంథాన్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం కూడా యోషియా జీవితం, ఐ థింక్ అమాంగ్ ది కింగ్స్ దట్ ఆర్ బీయింగ్ గోయింగ్ త్రూ, దట్ హీ ఈస్ ది ఫైరెస్ట్ గై దట్ ఐ కెన్ సే, అండ్ దేర్ ఆర్ నో మైనస్ పాయింట్స్ ఇన్ హిస్ లైఫ్. And then you can understand the life of Hezekiah. Hezekiah also one of the fairest guys. I mean Hezekiah and then this person that we can consider as a good person, right? So far as we concentrated, వీరిద్దరే కొంచెం వారు దేవుని ఎదుగు వారుగా మనకు కనిపిస్తుంది. సో Hezekiah and then Joseph is a good guy. Right? ఈ విషయాల ద్వారా మనం మరికొంచెం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఆమోను అయిపోయాడు, తర్వాత యోషియా అయిపోయింది. మరికొన్ని విషయాలు కిందకి వెళ్దాం. చదవమ్మా. తర్వాత యోషియా యెకన్యాను అతని సహోదరులను కనెను. యెకన్యాకున్న మరొక పేరు ఏంటంటే కొన్యా. ఏంటంటే కొన్యా. యెకన్యాకున్న మరొక పేరు కొన్యా. సింపుల్గా మీరు చెప్పాలంటే కెన్యా కదండి, జింబాబ్వే కెన్యా అంటాం కదా. సో ఆల్మోస్ట్ సిమిలర్ కొన్యా. యెకన్యాకున్నటువంటి మరొక పేరు కొన్యా. చూద్దాం మీ బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 36వ అధ్యాయం 9వ వచనం. యెహోయాకీని ఆరాధించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడతను. ఇతనుకున్న మరొక పేరు యెహోయాకీను. ఇప్పుడు మొత్తం 3 పేర్లు చెప్పారు. ఒకటేమో యెకన్యా, కీన్. రైట్? సో ఇతను కూడా చెడు నడతను నడిచింది. ఇతను కూడా బ్యాడ్ లైఫ్, పెద్ద రికగ్నైజ్ లైఫ్ ఏమి కాదు. ఎన్ని రోజులు ఇతను పరిపాలన చేశాడంటే ఓన్లీ 3 months and 10 days. వెరీ షార్ట్ పీరియడ్. 3 నెలలు మాత్రం. ఆల్ సడన్ గా అతను పవర్ పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతను చేసినటువంటి చెడు నడతను బట్టి అతని యొక్క పవర్ని పోగొట్టుకున్న విధంగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సో ఈ రోజు నేను మీతో పంచుకోబోతున్నాను. చూడండి, యెహోయాకీను ఎప్పుడైతే చెడు నడతను నడిచాడో అక్కడి నుంచి మరి హిస్టరీలో మరొక అడ్వాన్స్ ప్రారంభించబడింది. చాలా జాగ్రత్తగా. యెహోయాకీను చెడు నడతను నడిచాడు, లేకపోతే కొన్యా చెడు నడతను నడిచాడు. ఇక్కడ నుంచి హిస్టరీలో ఒక డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసింది. ఇప్పుడు దాకా దేవుడు చూసాడు. ఏ రాజైనా మంచిగా ఉంటాడేమో, ప్రజలు ఇంకా దిద్దుకుంటారేమో, ఇంకా వారి నడతను మార్చుకుంటారేమో, ఇంకా నా మార్గంలో నడుస్తారేమో, ఇంకా నాకు బ్రతుకుతారేమో, ఆ విగ్రహాలను మాంతారేమో. దేవుడు చూసాడు కానీ ఎవరు కూడా తమ జీవితాన్ని మార్చుకోవడం. ఒకసారి మీరు తీయండి, ఈ చెడు నడతను నడిచినటువంటి ఈ యెకన్యా జీవితం ద్వారా, లేకపోతే కొన్యా జీవితం ద్వారా హిస్టరీలో ఒక మార్పు వచ్చేసింది. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం 28 నుంచి 30వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలను నేను చదువుతున్న చాలా జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 22 వర్సెస్ ఫ్రమ్ 28 to 30. కొన్యా అన్న ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమ అంటే నేను ఒకసారి ఆలోచించాను. నేను ఎప్పుడో మార్చడం ఉంటాను. బైబిల్ గ్రంథంలోనే పనికి మాలిన ఘటమ అంటే వాడు ఎంత పనికి మాలిన పనులు చేస్తుంటే ఆ మాట వాడతారు అక్కడ. నేను ఒకసారి ఆలోచించాను. రైట్? పనికి మాలిన ఘటమ, అతడును అతని సంతానము విసిరివేయుడు. అతడంటే ఎవరు? కొన్యా. అతని సంతానం అంటే అతని పిల్లలు విసిరివేయుడు.
వినుడి, దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లిన వాడినియు ఈ మనుషుని గురించి వ్రాయబడి అతని సంతానంలో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవ్వడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవ్వడును యోధాలో రాజుగా, అదండి కర్సింగ్. ఇక మీదట ఎవ్వడును యోధాలో, ఇక్కడతో అయిపోయింది రాజు చాప్టర్స్. ఇక్కడతో కింగ్షిప్ పోయింది, ఇక్కడ నుంచి కింగ్స్ లేరు. ఎక్కడ వాజ్ లాస్ట్ కర్సింగ్ వచ్చేసింది. దేవుడు చూశాడు 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 ఇక వాడు దేవుడి మాట వినపోయేసరికి భయంకరమైన కర్సింగ్ వచ్చేసి ఇక మీదట దావీదు సింహాసనం మీద ఎవడు కూర్చున్నాడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. స్మాష్ ఎనఫ్. గమనించండి ప్రభుత్వం దేవుడి సంగమం. ఒకసారి మత్తయి శుభవార్తలు వచ్చేద్దాం, 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేద్దాం. అక్కడ ఇప్పుడు చూడండి 11వ వచనం. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యోషియా యొక్కన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుక్కోబడిన తరువాత యొక్కన్య షయల్తీయేలును కనెను. ఇప్పుడు యూదులు ఎక్కడికి వెళ్ళారంట చెప్పాలి, ఎక్కడికి వెళ్ళారు? బబులోనికి వెళ్ళారు. అర్థమైందా? ఇప్పుడు దాకా రాజులు పరిపాలన చేశారు. చాలా జాగ్రత్తగా శ్రీకాంత్ గారు, ఇప్పుడు దాకా మనం రాజుల గురించి గౌరవం నేర్చుకొచ్చాం. ఇప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్ పీరియడ్ ఉంది, ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇప్పుడు దాకా రాజులు పరిపాలన అయిన తర్వాత వీరి యొక్క చెడు ప్రవర్తన బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్లి బబులోనికి అప్పగింపేశారు. అంటే ఇక మీరు నా మాట అంటలేదు, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, విగ్రహాలను అదన్న విధంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి శాపం ఇచ్చేసాడు. ఏమంటే ఇక మీద ఎవరు కూడా మీ దేశంలో మీ సంతానంలో వచ్చిన కొన్య సంతానంలో వచ్చిన ఎవరు కూడా రాజుగా ఉండడు. కాబట్టి బబులోనికి అప్పగించాడు, నెబుకద్నెజరుకి అప్పగించేశాడు. బబులోనికి చెరక వెళ్ళిపోయారు. 7 సంవత్సరాలు చెరగా ఉన్నారు బబులోన్లో, 70 సంవత్సరాలు, 70 years. They were exiled, they were in the exile, they were in the captivity. బబులోను నాయకుడి కింద నెబుకద్నెజరు దగ్గర అతడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. బబులోను ఆ చెరలో సుమారుగా 70 సంవత్సరాలు వారు ఉన్నారు. ఎందుకు వారు బబులోను చెరకు వెళ్ళారంటే దానికి జవాబుగా నేను మీతో మాటలు పంచుకోవాలని ఆశపడుతుంది. మీ బైబిల్లో ఎందుకు వాట్ ఆర్ ద రీజన్స్ మేడ్ ది ఇస్రాయలైట్స్ ఆర్ ద Jews Judaism people to go into the captivity or the exile? The reasons are found in 2 Kings chapter 17 verses from 18 to 20. If you have Bible with you, please turn with me to 2 Kings chapter 17 verses from 18 to 20. రెండవ రాజులు 17:18 నుంచి 20 వచనం. చాలా జాగ్రత్తగా వినండి. చదవమా. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారిని బహుగా కోపగించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టెను. ఎక్కడికి వెళ్ళగొట్టాడు? బబులోనికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఒకసారి 9వ వచనం నుండి నేను చదువుతాను కొంచెం ఫాస్ట్గా, మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 9వ వచనం నేను చదువుతున్నాను. 2వ రాజులు చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ వచనాలు చదువుతున్నాను. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు బబులోనికి వెళ్ళారు? వాట్ ఆర్ ద రీజన్స్? చదువుతున్నాను, చాలా జాగ్రత్త మీరే క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నింటిలో బలిపీఠములను కట్టుకొని, ఒక్కొక్క మాటను కనుక మనం చదువుకుంటూ వెళ్తే చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. వారు దుర్బోధలు బోధిస్తున్నారు అంటే లేనిపోయిన మాటలన్నీ బోధిస్తున్నారు. దేవుడి నుంచి దూరం వైపు మాటలు బోధించుకున్నారు వారు ఒకరిగా. తర్వాత బలిపీఠములు కట్టుకున్నారు. తర్వాత 10వ వచనం, ఎత్తైన కొండలన్నింటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటను విగ్రహములను నిలబెట్టి దేవతా స్తంభములను. దేవుని బిడ్డలాగా అతను వీళ్ళు ఎక్కారన్నారు. ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? So called, they were called as God's chosen people. They were given everything whatever they wanted in those days. There were a lot of miracles taking place in their life, but still then, what a drastic change has happened in their life. You can recognize here from the 10th verse. తమ ఎదుట నిలవకుండా చూడండి, ఎత్తైన కొండలన్నిటి మీదను నేమి సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటను విగ్రహమును నిలబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెలగొట్టిన జనులు వాడుకు చొప్పున ఉన్నత స్థలంలో ధూపము వేయచ్చు అంటే పూజించుచు, సాంబ్రాణి వెలిగిస్తూ,
లేదా కొబ్బరికాయలు కొడుతూ వారి ఇష్టానుసారం దూపం వేస్తూ చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము, దేవుని కోపం పుట్టిస్తున్నారు చెడుతనము జరిగిస్తూ. చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించునో వాటిని చేసి, ఏదైతే దేవుడు చేయొద్దు అంటున్నాడో చేసి పూజించుచున్నది. అయినను మీ దుర్మార్గమును విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకుల ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రం బట్టి నా ఆజ్ఞలను కట్టడము ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను. ఎవరో ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు? ప్రవక్తలు ఎన్నుకున్నాడు, దీర్ఘదర్శులు ఎన్నుకున్నాడు. నాయన ఆ మార్గం వెళ్ళవద్దురా అని ఎన్నోసార్లు చెప్పినను వారు అంటున్నారు. ఈ రోజుల్లో దేవుని మాటలు ఎంత ఆహ్లాదకరంగా వినబడుతున్నాయండి. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ముందుగా వినబడే దేవుని మాటలు, సెల్ ఫోన్ ఆన్ చేస్తే వచ్చేది దేవుని మెసేజ్, రేడియో ఆన్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లో దేవుని మాటలు, టీవీ ఆన్ చేస్తే లాట్ ఆఫ్ ఛానల్స్. ఆంధ్ర ఇస్ బీయింగ్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ క్రిస్టియన్ ఛానల్స్, రైట్? అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ యూ గెట్ లాట్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ ద టీవీ ఛానల్స్. దేవుని మాటలు దేవుని సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా అనేక రకాలుగా వినిపించబడుతున్నా ఇంకా జీవితాలు మార్చుకుంటారని, ఇంకా జీవితాలు దిద్దుకుంటారని, ఇంకా జీవితాలు కట్టబడతాయనే ఉద్దేశంతో దేవుడు అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. సేమ్ కాంటెక్స్ట్ అండి. ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆ విధంగా మాట్లాడు, దిద్దుకోండి. సేమ్ కాంటెక్స్ట్ అండి. గెట్ బ్యాక్ టు నోవా ఏం చేశాడండి? వెళ్ళి బోధించాడు, అరే జలప్రలయం రాబోతుందిరా, నీ దిద్దుకోండి, నాశనం రాబోతుంది, దేవుడు నమ్ముకోండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు నోవని బోధన చేయలేదు. కిందకి వెళ్దాం. సాక్ష్యం కలిగించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులను తమ పితరుల యొక్క ముష్కరులైనట్టు తమను ముష్కరులై వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనలను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకుల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపుగా పాత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహములకు నమస్కరించి బయలుదేవతను పూజిస్తున్నారు. మరియు తన కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చలనితమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించింది. దేవునికి భయంకరమైన కోపం పుట్టించారండి. చదవండి, మీకు ఆల్మోస్ట్ కాంటెక్స్ట్ అర్థమైంది అనుకోండి. ఎంత భయంకరమైన పనులు చేస్తున్నారు కదా, మీరు అర్థమైంది. కాబట్టి ఇందుని బట్టి ఇప్పుడు దాకా చదివిన విషయాలన్నింటిని బట్టి యెహోవా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇక లాభం లేదు, వీళ్ళకి ఎట్లా చెప్పాలి బుద్ధి అట్లా చెప్పాలి. వీళ్ళందరూ తీసుకుని బహుగా కోపించి తన సముఖముల నుండి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ బ్యాక్ టు బబులోన్, మీకు అక్కడే ప్లేస్ కాదు. వాళ్ళు తీసుకువెళ్ళి బబులోనికి అప్పగించారు. అయితే యూదా వారు తమ దేవుడిని యెహోవా ఆజ్ఞను విడిచిపెట్టిన వారు ఇశ్రాయేలు చేసుకున్న కట్టడలను అనుసరించి అంతటి యెహోవా ఇశ్రాయేలు వారి సొంత వారిని అందరినీ విసర్జించి, ఇప్పుడు వారికి దేవుని వాళ్ళు విసర్జిస్తే ఇప్పుడు దేవుడే వారిని విసర్జించి వారిని శ్రమ పెట్టు దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సమూహం నుండి గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్, ఐ డోంట్ వాంట్ టు సీ యు, సమూహంలో శ్రమ పెట్టు దోపుడుగాండ్లకు అప్పగించాడు. నెబుకద్నెజర్ బ్యాబిలోన్ భయంకరమైన శ్రమ. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలు కనుక మనం లక్ష్య పెట్టకపోతే భయంకరమైన శ్రమలు రాబోయే దినాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వారు దేవుని మాటను ఉల్లంఘించి బబులోనికి వెళ్ళిపోయారు, చెరకు వెళ్ళిపోయారు, శ్రమ పెట్టబడ్డారు, భయంకరమైన హింసలు శ్రమలు అనుభవించారు. ఈ రోజున క్రైస్తవ సంఘంగా నీవు నేను అర్థం చేసుకోవాల్సిన పనులు ఏంటంటే, దేవుని బిడ్డలుగా మనం so-called we are called as a Christians, so-called we are called as a believers, so-called we are called as children of God. If you don't recognize the God's word, if you don't recognize the voice of the Lord, if you don't recognize the word exactly, in order to go to the heaven, the same consequence we need to face in the days to come. దేవుడు విసర్జించే రోజులు రాబోతున్నాయి. ఈ రోజు మనం నేర్చుకున్న మాట కలవరి గడియలని, యుగాంతమని, కాలాంతమని, ఇప్పటికే ఈనాడు దినాల్లో రాకడకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏ టీవీ ఛానల్స్ చూసినా దేవునికి రాకడ సమీపం
రోజున దేవునికి ఉగ్రత రాబోతుంది. మీరు తర్వాత చదువుకుని ప్రకటన గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే భయంకరమైన శ్రమలు ప్రపంచంలో రాబోతున్నాయి. భయంకరమైన ముద్రలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన శాపాలు మానవ జీవితం మీద రాబోతున్నాయి. మానవుడు తట్టుకోలేని పరిస్థితులు రాబోయే దినాల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక చిన్న పుండు వస్తేనే, ఒక చిన్న దెబ్బ తగిలితేనే, కాలం మునుగుచ్చుకుంటేనే, ఒక జలుబు, ఒక దగ్గు, ఒక జ్వరం వస్తేనే నీవు నేను తట్టుకునే పరిస్థితులు ఉన్నామే. ఒకవేళ దేవుని ఉగ్రత వచ్చి కనుక మానవ జీవితం మీద ఉంటే ఏ మానవుడు తట్టుకోలేడు. బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథం 16వ మీరు చదువుకున్న తర్వాత భయంకరమైన చెడ్డ పుండ్లు పుట్టును, భయంకరమైన చెడ్డ పుండ్లు వస్తాయి. ఒకవేళ దేవుని మాటలు కనుక విసర్జిస్తే, దేవుని మాటలు దూషిస్తే, ఒకవేళ మిగిలిపోతే ఇక్కడ భయంకరమైన చెడ్డ పుండ్లు పుట్టును అనే మాట ఉంది. చెడ్డ పుండ్లు అంటే ఒక పుండుతో సరిపడదు. ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుంచి కిందకి చెడ్డ పుండ్లు అంటే సోర్స్ తట్టుకోలేము మన వల్ల కాని పని. ఒక సందర్భం వచ్చింది గారు నేను చెప్పి నేను ముగిస్తాను. వన్ ఆఫ్ మై ప్రొఫెసర్స్ when I was studying my bachelor's in Kerala, and he shared with me one interesting story. He was appointed to serve a person who had a sore on his thigh. Thigh మీద ఇక్కడ ఈ భాగంలో పుండు ఉన్నటువంటి వ్యక్తికి హెల్ప్ చేయమని అతను పంపించారు. బైబిల్ కాలేజ్ చదువుతున్నాం. ఇట్ వాజ్ ఇన్ కల్కటా, ఇన్ ది మదర్ తెరీసా హాస్టల్. మీరు గమనించారు, ఆ పుండు కలిగిన వ్యక్తికి నిదానం క్లీన్ చేయడం ప్రారంభించాడు. క్లీన్ చేయడం ప్రారంభిస్తుంటే ఆ నిప్పుకి ఏడుస్తున్నాడు, అయ్యో ప్లీజ్ డోంట్ టచ్, ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్, డోంట్ టచ్ దేర్, ప్లీజ్ డోంట్ క్లీన్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. The word that he could hear only this, but still since he was given that post, he was cleaning. అతను క్లీన్ చేస్తూ ఉంటాడు. అతను చెప్పాడు, అది నిదానంగా ఆ కాటన్ అద్దుతుంటే ఒక్కసారిగా పుండు పగిలిపోయేసరికి ఆ పుండులో ఉన్న వేస్ట్ బ్లడ్ అండ్ పస్ ఒక్కసారి కొంచెం మొహమ్మద్ కొట్టాడు. ఈ కొట్టేసరికి ఆ స్మెల్ తట్టుకోలేక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. లోపల ఆ పుండు కలిగిన వ్యక్తి ఏడుస్తున్నాడు, అయ్యో ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపిపోయింది, నాకేదైనా చచ్చిపోవడం కన్నా మెడిసిన్ ఉన్నాను అని గగ్గోలు పెట్టి భయంకరంగా కేకలు, అమ్మో అయ్యో అని కేకలు వేస్తుంటే ఆ స్వరం విని ఈ స్మెల్ చూసి తట్టుకోలేక భయంతో ఆ ప్రొఫెసర్ పరిగెత్తుకుని ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ మినిస్ట్రీ, ఐ కాంట్ డూ దిస్ వన్, పరిగెత్తుకుని బయటకు వచ్చేసాను. ఏం చేయాలి నాకు అనిపించింది, నిజమే కదా మానవ జీవితం ఏ పాటికి ఒక పుండుకే ఇంత అలవాడిపోతుంటే నిజంగా దేవుని గుర్తొచ్చి మానవ జీవితం మీద టాప్ బాటం అలాంటి పుండ్లు వస్తే can be bare మనం కాంపాలి. దేవుని ఉగ్రత రాకుండా, దేవుని శాపం రాకుండా, ఆ మహోగ్రత రాకుండా మన జీవితాన్ని మనం ప్రభువుకు సమర్పించుకుని ఆయన మార్గంలో మనం బాగా చేసుకోవాలి. ఇశ్రాయేలు దేవునికి పాపం అనిపించారు, బదులు మిగిలిన విషయాలు మళ్ళీ వచ్చేవారు మనం నేర్చుకున్నాం. మన పిల్లలు ఈ మాటల ద్వారా దేవుడిని ఆశీర్వదించిన దాకా ఖచ్చితంగా వచ్చిన కన్ను మూసుకున్నాడు. ప్రభు మనతో మాట్లాడారు. ఆమోన్ గురించి మనం నేర్చుకున్నాం, జోషియా గురించి మనం నేర్చుకున్నాం, యెకన్యా గురించి మనం నేర్చుకున్నాం. లాస్ట్ యూతులు బబులోనికి కొనుక్కోబడిన విధానం గురించి మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం, దేవుని బిడ్డలంగా పిలవబడుతున్నాం. ఆయన ఇష్టమైన బిడ్డలంగా ఉన్నామా, ఆయన పాపం గురించి బిడ్డలు ఉంటున్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం, ప్రార్థించాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, అందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని, ప్రభువా నీ బిడ్డగా నేను ఉంటున్నాను, కానీ నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటున్నానా, నీ కోపం నటించే బిడ్డగా ఉంటున్నాను. మా ప్రియ తండ్రి మీరు మాతో మాట్లాడే దాంట్లో తీసుకోవాలి. ఇంకను నీ మాటల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు మాతో స్పష్టంగా మాట్లాడదు. జరగబోతున్న సెషన్స్లో కూడా మీకు కృప ఉంచండి. ఈ మధ్య శుభవార్తల నుంచి మీరు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠాలను తీసుకోవాలి. మా బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి నీ కొరకు అద్భుతమైన సాధనలు తీర్చిదిద్దు. ఆ ఉగ్రత మేము పాల్గొవాల్సిన కాకుండా మీ సన్నిధిలో మా అందరికీ తెచ్చింది. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.